ఈ బీజేపీ కార్యకర్తలు కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, అడుగుతుంటారు, జర మా లీడర్లకు చెప్పొచ్చు కదా, పొద్దుగా లేస్తా అనుకుంటున్నారు, కాంగ్రెస్లో కంటే ఎక్కువ గొడవలు మా పార్టీలోనే అని. సో నీకు ఫోన్ చేసిన వాళ్ళు బహుశా కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యకర్తలు అని చెప్పి నీకు ఫోన్ చేసి నీ బుర్రను మలినం చేస్తున్నట్టు నేను భావిస్తున్నారు. అంతేనా? ఏ గొడవలు లేవా? ఏ గొడవలు లేవు. ఈ మధ్యకాలంలో ఎందుకో ఒక స్తబ్దత అనేది కొనసాగుతున్నట్టు అందుకనే గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ వచ్చి జాయిన్ అవుతాడు, గజ్వేల్కి వెళ్ళి ఒక 6 కౌన్సిలర్లు వచ్చి జాయిన్ అవుతారు, కొంతమంది సర్పంచులు జాయిన్ అవుతారు, గువ్వల బాలరాజు లాంటి ఓ దళిత బిడ్డ వచ్చి మా సిద్ధాంతాన్ని నమ్మి జాయిన్ అవుతాడు. అరే మీ కళ్ళు ఎట్లున్నాయన్నా? ఎట్లా చూస్తున్నా మీరు? ఏ కళ్ళతో చూస్తున్నారు కదా? ఒకరిద్దరు ముగ్గురు లీడర్లు ఏడగట్టుకురు ఒక్క సంఘటన చూపెట్టుకుంటున్నారు కదా, ఒకరు వెనకాల ఒకరు. చూపెట్టి ఏంటున్నా నా కళ్ళు కనబడతలేము, పోయి నేనైనా పోయి టెస్ట్ చేయించుకుంటా. ఎల్వి ప్రసాద్ సంజయ్ గొడవ ఏంది? వాళ్ళిద్దరికి ఏడ కూడా ఉంది. రోజు కలిసి పార్లమెంట్కి వస్తారు, మంచిగా నవ్వుకుంటా మాట్లాడుతారు, క్యాంటీన్ లో కూర్చొని భోజనం తింటారు. మీకు డౌట్ ఉంటారా? మీకు ఆస్కార్ ఇవ్వచ్చు. నాకు ఆస్కార్ వద్దు, భాస్కర్ వద్దు, కానీ నువ్వు కరెక్ట్ అలుగు ఇట్లా. ఓకే, సో ఏ గొడవలు లేవంటారు? రే ఉంటే మీకే చెప్తాం కదా, మా మధ్యలో గొడవలు అయితేనే కొట్లాడుకుంటున్నాం, వచ్చి పంచాయతీ చెప్పమని నిన్నే అడుగుతాం కదా. ఏం లేని దగ్గర మీరు మంటేస్తాం. ఇది మా ఇంటర్నల్ గొడవ, మాకు అంతర్గత లేని దగ్గర ఉన్నదని ఎందుకు చెప్పాలి? అసలు లేనే లేదని చెప్తున్నా నేను. ఉంటే బరాబర్ నీకంటే ఎక్కువ ఎవరికి చెప్తా, పిలిచి చెప్తా. ఉంటే గొడవలు జరుగుతుంటే అన్న గొడవలు జరుగుతున్నాయి, వార్త కవరేజ్ చేయని చెప్తా. గొడవలు లేని చోట గొడవ జరిగిందని మీరు చెప్పాలనుకుంటే తప్పని చెప్తాను.